రైట్, ఓకే. ఇట్లా కలిపి మీరు అలా కలిపొద్దు. మీరు ఓటు బ్యాంక్ కోసం జాదవ్ శ్రీనివాస్ గారు, ఎస్సీ ఎస్టీ బీసీలను ముంచొద్దు అని మేము కోరుకుంటున్నాం. రామరెడ్డి గారు, బీసీ సంఘం నాయకులు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మనతో పాటు లైవ్ లో పాల్గొనేందుకు జూమ్ లో ఉన్నారు. జాదవ్ శ్రీనివాస్ గారు నమస్తే అన్న. నమస్తే. మీరు మొత్తానికైతే బీసీలకు దక్కాల్సిన వాటా దక్కాలని మీద కొట్లాడుతున్నారు. సరే, మరి అటు ప్రభుత్వంతో ఉన్నారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారా, లేదా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమాన దూరంలో ఉన్నారా అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి. సరే, మొత్తానికైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, పిసిసి అధ్యక్షునిగా కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీకు తెలుసు, ఇక్కడ ఉన్న అందరికి ప్యానల్లో డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ తెలుసు. మరి ఈ 42% రిజర్వేషన్ను ఇప్పుడు మరి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక సభ పెట్టింది ఎల్బీ స్టేడియంలో. ఏంటి దాని సభకు పెట్టినటువంటి నినాదం కానీ దానికి పెట్టిన టైటిల్ కానీ ఏంది? సామాజిక న్యాయం, సామాజిక న్యాయ సమరబేరీ సభ. మరి సామాజిక న్యాయం అంటే ఏంది అసలు? సామాజిక న్యాయం అంటే జనాభాలో ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకంత వాటా దక్కాలా, దక్కొద్దా? మరి బీసీల జనాభాను అసలు తగ్గించే చూపించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక విమర్శ ఉంది. ఎందుకంటే 52% ఉన్న వాళ్ళని 46% తగ్గించారు, అందులో ముస్లింలను కలిపి చూపించారు. ఇట్లా రకరకాల విమర్శలు అయితే చూసాం, మీరు చూశారు, నేను చూశాను, అందరం చూసాం. సో దీని నుంచి మరి అంటే ఎప్పటికీ బీసీలు మాకు కావాల్సిన వాటా కావాలని కొట్లాడాల్సిందేనా? జీవితకాలం వాళ్ళ పోరాటమేనా? కనీసం ఇప్పుడైనా దక్కుతుందా, దక్కదా? దక్కాలంటే ఏం చేయాలి? వాస్తవంగా ఇక్కడ బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం బీసీలను బలిపశువులను చేస్తున్నారు. అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమో అడగడం లేదు, చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమో చేయడం లేదు. ఇంతకుముందు మరి మధ్యలో బలవుతుంది ఎవరు? బీసీలేనా? ఏమంటారు? ఇప్పుడు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు, అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడుగుతలేదు అంటే మధ్యలో బలవుతుంది బీసీలేనా? బీసీలను నేను ఇంతకుముందే చెప్పిన బలి పశువులను చేస్తున్నారు. బీసీల ఓట్లు వేయించుకున్నారు, ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు, ముఖ్యమంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. కానీ 60% ఉన్న బీసీల ఆకాంక్షలను కనీసం గౌరవించడం లేదు. ఇవాళ మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఉన్నాయి రిజర్వేషన్లు, అదేవిధంగా అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉన్నాయి. ఈ దేశంలో జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు దామాష పద్ధతిన లేనోళ్ళు ఎవరు? బీసీలే కదా. ఇవాళ మన స్టూడియోలో కూర్చున్నటువంటి అన్న ఏం మాట్లాడతాడంటే రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అధికారం ఉందన్నారు. ఎక్కడ ఉంది? ఏ జీవోలు ఉంది? ఏ చట్టాలు ఉంది? స్టూడియోలో చూపించామని చెప్పండి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు అంటే ఆర్ కృష్ణయ్య గారు ఎట్లా చెప్పారో మనం ఇప్పుడు నేను అడుగుతున్నా, బీహార్ రాష్ట్రంలో కులగండ చేశారు, మన రాష్ట్రంలో నేను ఓపెన్గా చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రంలో కంటే బాగా చేశారు. బీహార్లో నితీష్ కుమార్ గారు బ్రహ్మాండంగా వారి నాయకత్వంలో కులగణన చేసి అఖిలపక్షాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారిని కలిసి రిజర్వేషన్లు పెంచితే అక్కడ పాట్నా హైకోర్టు 65% రిజర్వేషన్లు పెంచితే సామాజిక రిజర్వేషన్లు 50% పరిధి మించరాదు అని చెప్పి పాట్నా హైకోర్టు కొట్టేసింది. దాని మీద సుప్రీంకోర్టు పోయింది. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం మాకుంది, ప్రత్యేక పరిస్థితులలో మేము డేటా కలెక్ట్ చేసినాం కాబట్టి ఈ డేటా ఆధారంగా పెంచండి అని చెప్పి సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. స్టిల్ నౌ బీహార్లో కూడా 50% రిజర్వేషన్లే లోపే అమలవుతున్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 50% లోబడే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఒక్క తమిళనాడు రాష్ట్రంలో తప్ప 69% రిజర్వేషన్ తమిళనాడులో అయితే మిగతా రాష్ట్రాల్లో 50% లోపే అవుతున్నాయి. మరి తమిళనాడులో ఎందుకు 50% రిజర్వేషన్ దాటిపోయినాయి? మిగతా రాష్ట్రాల్లో కోర్టులు ఎందుకు కొట్టేస్తున్నాయో దయచేసి పెద్దలు ఆలోచన చేయాలి. బీసీలను రాజకీయంగా వాడుకోవాలి, బీసీలను వీళ్ళ అమాయకులు ఏం తెలియదు, వీళ్ళని ఎట్టయినా మోసం చేయొచ్చు అనే ఉద్దేశంతో దయచేసి మాట్లాడద్దు. ఇక్కడ ఇలా 42% రిజర్వేషన్లు ఇస్తామన్నది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అని పార్టీలుగా చూడొద్దు. నేను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చూడాలి. ఉదాహరణకు జయలలిత గారు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు తమిళనాడులో రిజర్వేషన్లు పెంచే క్రమంలో అసెంబ్లీలో ఇట్నే బిల్లు చేసి దాన్ని చట్టం చేయాలని చెప్పి తమిళనాడులో చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి ఢిల్లీకి పోయింది. ఢిల్లీ పోయి అప్పుడు జాతీయ స్థాయిలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఇక్కడ ఏఐడిఎంకే అధికారంలో ఉంటే అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి బిల్లును గౌరవించి ఆ రోజు 9th షెడ్యూల్ పెట్టి ఈ రోజు తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతున్నాయి. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చూడాలి. కానీ ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీ ఆ పార్టీ మీద దొబ్బేయడం, ఆ పార్టీ ఈ పార్టీ మీద దొబ్బేయడం, బీసీలతో జీవితాలతో ఆటలు ఆడుకోవడం. నేను అంటున్నాం, ఇప్పుడు మేము
60% ఉందని బీసీ కులాల లెక్కలు తిన్నప్పుడు కనీసం మేము 60% కూడా అడుగుతలేము, 42% మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ 42% అడుగుతున్నాం. ఆ 42% ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంది? ఈ దేశంలో అన్ని వర్గాలకు జనాభా అసలు కాదు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇందులో ఇంకొక అంశం ఉంది. నిజానికి గతంలో ఉన్నటువంటి 32% రిజర్వేషన్ 26% తగ్గించింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగిందని. అసలు రిజర్వేషన్లు 42% అంటున్నారు, కానీ సాధారణంగానే జనరల్ కేటగిరీలో కానీ లేకపోతే అసలు ఇప్పటివరకు రిజర్వేషన్ లేనటువంటి స్థానిక సంస్థల్లో కానీ సాధారణంగానే బీసీలు 42% మించి వాళ్ళ వాటాలను దక్కించుకుంటున్నారు, అవకాశాలను దక్కించుకుంటున్నారు అంటున్నారు. 42% అనడం అంటే ఇంకా ఇది కుదించడంలో ఒక కుట్రలోనే సరే, కానీ కనీసం చట్టబద్ధత ప్రకారమైన 42% కల్పిస్తే బీసీలకు దక్కాల్సిన వాట బీసీలకు ఒక అక్యురేట్గా ఖచ్చితంగా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అన్న ఇలా కరెక్షన్ ఏంటంటే రిజర్వేషన్ తగ్గించింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ తగ్గించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగినాయి. ఆ తర్వాత 2014 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 23% కుదించింది, సర్పంచ్ ఎన్నికల్లో 18% కుదించింది. తగ్గించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి ఏ ప్రతిపదిక అన్నదో పక్కన పెడితే 42% అన్నది. ఆ 42% ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మేము కొట్లాడి కులగణన చేయించినాం, కొట్లాడి అసెంబ్లీలో తీర్మానం చేయించినాం. ఇప్పుడు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పోయింది. ఇంకొక వారం రోజులైతే ఏప్రిల్ 11వ తేదీ నాడు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరింది. ఇలా రాష్ట్రపతి చేరినటువంటి ఇప్పుడు ఇంకో వారం రోజులు అయితే 3 నెలలు కావస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇటీవల తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? ఏ ప్రభుత్వాలు చేసినటువంటి బిల్లులు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఏళ్ల తరబడి పెట్టుకోవద్దు, 3 నెలల్లో అది క్లియర్ చేసి పంపాలని చెప్పింది. ఇంకో వారం రోజుల గడువు ఉంది. రాష్ట్రపతి గారు ఆమోదం తెలుస్తారా, రిజెక్ట్ చెప్తారా? ఇక్కడ మేము అనేది ఏంటంటే బీజేపీ ఇవాళ దేశవ్యాప్తంగా మేము పోరాటం చేస్తే కులగణన చేస్తాము అని చెప్పింది, జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని చెప్పింది. కులగణన చేయడం దేనికోసం? బీసీలకు రిజర్వేషన్ పెంపు కోసం కులగణన చేసినప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీనివాస్ గౌడ్ గారు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గెజెట్ ని కూడా విడుదల చేసింది. 2026, 27 ఫిబ్రవరి, మార్చి లోపు మొత్తం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేయడానికి ఒక అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం గెజెట్ ని కూడా విడుదల చేసింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అది స్టార్ట్ కాబోతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2025 మనం జూన్ జూలై వరకు వచ్చేసినాము. 2026 ఎండింగ్ కల్లా 2026 అక్టోబర్ నాటికి లేదంటే 2027 ఫిబ్రవరి నాటికి మొత్తం అంటే 2 దశలుగా దేశవ్యాప్తంగా కులగణనతో పాటు జనగణన కూడా పూర్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. దానికి సంబంధించి అధికారికంగా గెజెట్ కూడా రిలీజ్ చేశారు. సో మరి దాని యొక్క ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం చేసే కులగణన జనగణన వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన జనగణన చెల్లకుండా పోతుందా? ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా ఒకటి మన 24/7 టీవీ ఛానల్ ద్వారా నేను చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే రెండింటికి డిఫరెన్స్ ఉంది. ప్రభుత్వాలకు క్యాస్ట్ సెన్సస్ చేసేటువంటి అధికారం లేదు, ఓన్లీ సర్వే చేసే అధికారం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎవ్రీ 10 years ఒకసారి అయితే జనగణన అయితే చేయాలి కదా అన్న. కేంద్ర ప్రభుత్వానికి సెన్సస్ చేసే అధికారం ఉంది, సర్వే వేరు, సెన్సస్ వేరు. ఏదైనప్పటికీ ఇప్పుడు అప్పుడే ఆకలితోటి ఉన్న వానికి తక్షణమే అన్నం పెట్టాలి తప్ప బిర్యానీ వస్తుంది ఆగు నువ్వు అంటే చచ్చిపోయిన తర్వాత బిర్యానీ పెడతారా? 2027 ఆ తర్వాత ఆ లెక్కలను బయట పెట్టి నిపుణుల కమిటీ చేసి ఆ లెక్కలు వచ్చిన తర్వాత రిజర్వేషన్ పెంచరా ఆ తర్వాత ప్రభుత్వం ఉంటుందా ఉండదా తెలియదు. ఇప్పుడైతే రెడీగా లెక్కలు ఉన్నాయి, అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. తెలంగాణ ఏ పార్టీ ఏలుతున్నది అనేది అనవసరం. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి దానికి భారతదేశంలో ఒక అంతర్భాగమే కదా తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం చేసిన దానికి కేంద్ర ప్రభుత్వం విలువ ఇవ్వాలి కదా, విలువ ఇచ్చి చేయాలి కదా. బీసీలు అంటే బీసీలు అంటే బుడ్డగోసి కాదు, బీసీలు అంటే లెక్క లేదు. బీసీల ఓట్లు వేయించుకోగలుగుతారు. ఇప్పుడు బీజేపీ పార్టీ మొన్న బీసీకి అధ్యక్షుడు ఇస్తా అని చెప్పి ఊరడించి